అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా కేసనపల్లిలో సముద్ర జలాలతో దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు, ఆయన దృష్టికి తీసుకొని వెళ్తాం. డిసెంబర్ 2వ వారంలో మళ్లీ వస్తాను. కోనసీమ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ మీద బీసీ రోసయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులు స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కోకోనట్ బోర్డు ఏర్పాటు మీద కేబినెట్ లో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే కోనసీమ కొబ్బరిని పరీక్షించుకోవాలని పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి మర్చిపోయారు. ఓట్ల కోసం ఇక్కడికి రాలేదు, హడావిడి చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు. కోనసీమ రైతాంగం గలం అవుతానన్నారు. సర్వీస్ రూల్స్ లేకుండా సచివాలయం ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వంలో ప్రవర్తించింది. ప్రజలను మభ్యపెట్టడానికి నేను రాలేదని చెప్పారు. అవసరమైతే సినిమా చేసి మా సమస్య పరిష్కారం చేయాలన్నారు. కొబ్బరి రైతులు గత సీఎంలా తన దగ్గర డబ్బులు లేవన్నారు పవన్. కోనసీమ కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం కావాలి, మూలాలు తెలుసుకోవాలి. కొబ్బరి చెట్లు ఇంటికి పెద్ద కొడుకు లాంటిది అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను రావడం లేదు. ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి, కొబ్బరి రైతాంగానికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్. ఇది మీరు అది నమ్మాలి కదా. ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను కదా, ఇది నాకు. ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే, ఇంతమంది దాదాపు 1,00,000 ఎకరాలు ఉన్న బండి ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి? 98,000 అంటే 1,00,000 కుటుంబాలు ఉంటాయి. అంటే 1,00,000 కుటుంబాలు ఆధారపడడం ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం. కానీ నేను ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టాను. నేను హడావుడ్ చేయడానికైతే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చిందల్లా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు. నేను ఒక శాశ్వత పరిష్కారం. అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతోటి ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది. ఇది నేను కోనసీమ రైతాంగానికి నేను గలం అవుతాను, మీ గొంతును అవుతాను మీకు నేను. అందుకే నాకు కొంత మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించండి చాలు. అంటే మీరు టైం లైన్స్ పెట్టి, ఇప్పుడు ఇందాక పెద్దలు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చేసి డబ్బులు ఇచ్చండి, అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యాలు నడవదు కదా. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ. కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకి చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది. చాలా కన్నీరు ఉంటుంది. ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 45 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీల్ కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు. హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా పట్టుకెళ్దాం. అంటే ఇక్కడ మీరన్నట్టుగా ఈ గోదావరి బేసిన్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. మన ONGC ఆయిల్ నిక్షేపాలు, ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమా దీని మీద ప్రత్యేకించి నేను మాట్లాడుతున్నారు. మనకి 21 మంది ఎంపీస్ ఉన్నారు, జనసేన కూడా ఒక 2 ఎంపీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టగలరు అనేది